నమస్తే అందరికీ. హైదరాబాద్ మహానగరంలో రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కరెంటు వైర్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. చిన్న వర్షం పడినా రోడ్ల మీద నుంచి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఒక్కో స్తంభానికి వందల సంఖ్యలో కేబుల్ వైర్లు ఇళ్ళు, కాలనీలు, అపార్ట్మెంట్ల సందుల్లోంచి లాగుతున్నారు. దీంతో చాలా మంది విద్యుత్ ఘాతంతో మృతి చెందుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. వర్షాలకు కరెంటు పోవడం, గాలులకు విద్యుత్ తీగలు తెగి ఇళ్ళు, కాలనీల మధ్యలో పడిపోవడం, ఇలాంటి సమస్యతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ల సిస్టమ్ ఉంది. ఇటీవల అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై త్వరలోనే కసరత్తు ప్రారంభించనుంది. హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ సర్కిళ్ల వారీగా 3 విభాగాలుగా విభజించుకొని ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తుతో పాటు ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్ల వైర్లు అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. మేడ్చల్, హబ్సిగూడ, రంగారెడ్డి పరిధిలో సైబర్ సిటీ, రాజేందర్ నగర్, సరూర్ నగర్ జోన్ల పరిధిలో ఓవర్ హెడ్ లైన్లు ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వర్షాలు, ఈదురుగాలులకు అవి తెగి రోడ్డుపై పడి ప్రజల మరణాలకు కారణమవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చాలానే వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే హైదరాబాద్లో ఎక్కడెక్కడ భూగర్భ కేబుళ్లు ఏర్పాటు చేయాలనే దానిపైన ఇప్పటికే అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లుగా స్పష్టమవుతుంది. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు జరగనుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.